నీ శరీరంలో క్యాన్సర్తో బాధపడుతున్నావు. చేసిన చీకటి ఆత్మ వెళ్ళిపోతా ఉన్నది. అవుట్ అవుట్ గట్టిగా చెప్పగొట్టండి. ఓ శాంద్ర వామిటింగ్ రూపంలో వెళ్ళిపో. వామిటింగ్ రూపంలో బయటికి రా. కదులు 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 కదులు. అవుట్ ఫైర్ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రూత్ మహబూబాబాద్. ఓకే, మీరు క్యాన్సర్ పేషెంట్ అవును కదా? బ్లడ్ క్యాన్సరా? ఓకే, చెప్పండి, మీరు చెప్పండి సార్. ప్రైజ్ లార్డ్ అందరికీ, మమ్మీకి డాడీకి ప్రైజ్ లార్డ్. నా పేరు రూతు. నేను మార్చిలో ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఇంటికాడ నుంచి ప్రేయర్ చేసుకొని వచ్చాను. ప్రభు, ఇప్పుడు నేను భరించలేను, నేను డాడీ దగ్గరికి వెళ్తున్నాను, డాడీ నుంచి నాతో మాట్లాడు, లేకపోతే నేను అటైనా చనిపోతాను, ఇంటికి మాత్రం వెళ్ళను అనుకున్నానండి. ఎందుకంటే నాకు వచ్చింది క్యాన్సర్. హాస్పిటల్ ఎవరికి రాని క్యాన్సర్ నాకు వచ్చింది. భయంకరమైన పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేను, మమ్మీ డాడీకి కూడా చెప్పుకోలేకపోతున్నాను. ఎంత పెయిన్ వచ్చినా కూడా ఏంటి ప్రభా, నా జీవితం చనిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నేను ఏడుస్తున్నాను, ఏంటి ప్రభా నా లైఫ్ అని ఏడుస్తుంటే డాడీ ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తూ డైరెక్ట్ నా దగ్గరికి వచ్చారు. డాడీ నా దగ్గర, డాడీకి ఎప్పుడు అంటే చెప్పలేదు నాకు క్యాన్సర్ అని. డాడీ ఆత్మతో నింపబడి వచ్చి, అమ్మ నీకు క్యాన్సర్ కదా అంటున్నాడు డాడీ. వచ్చింది ఏంటి ప్రభు, నేనంటే నీకెంత ఇష్టం ప్రభు. అన్న వాళ్ళు నన్ను అందరూ వదిలేశారండి. చెప్పాలండి, మారిపోయిన నా రూపాన్ని చూసి నన్ను వదిలేశారు, కానీ నలుగుతున్న నా హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. అయినా కూడా డాక్టర్ వాళ్ళు బ్రతకవమ్మా అంటున్నారు. నీకు ఆపరేషన్ కావాలి, 3 lakhs అంటున్నారు. వెనక చూస్తే మేమంతా రిచ్ కూడా కాదు, డాడీ ఆటో డ్రైవర్. ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అనుకుంటే అలానే ఏడుస్తున్నాను. డాడీ ప్రార్థన చేశాడు, అయితే నేను వామిటింగ్ చేసుకున్నానండి, బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శరీరంలో క్యాన్సర్ తో బాధపడుతున్నావు. 7th కీమో అయిపోయింది డాడీ నాకు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. నీ క్యాన్సర్ నుంచి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఈ రోజు నిన్ను విడిపించబోతున్నాడు. నాతో దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీ క్యాన్సర్కి కారణం ఏమిటో తెలుసా నీకు? నీ లోపల కొన్ని చీకటి ఆత్మలు ఉన్నాయి. ఆ దురాత్మలే ఆ రోగాన్ని కలుగు చేశాయి. ఇప్పుడు నేను ప్రార్థిస్తూ ఉండగా దెయ్యం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ప్రార్థిస్తూ ఉండగా ఆ దురాత్మ నుంచి కదులుద్ది. నేను ప్రార్థిస్తూ ఉండగా నీకు క్యాన్సర్ కలుగు చేసే చీకటి ఆత్మ వెళ్ళిపోతా ఉన్నది. అవుట్ అవుట్ గట్టిగా చెప్పగొట్టండి. ఓ శాంద్ర in the name of Jesus, in the name of Jesus. క్యాన్సర్ కణాలు కాలిపోవును గాక, క్యాన్సర్ కలుగు చేసిన దెయ్యం కాలిపోవునుగా చేస్తున్నామలో. పవర్ కాలిపో సైతానా, కాలిపో సైతానా, తొక్కేస్తున్నా నేను, తొక్కేస్తున్నా నేను. కదులు 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 కదులు. అదిగో దెయ్యం, అదిగో దెయ్యం. లేపు లేపు లేపు. కదులు, ఇప్పుడు కదులు. రా రాబడికి 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 రాబడికి. క్యాన్సర్ కలుగు చేశావు. గడ్డలు కరిగిపోవాలా, 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 కరిగిపోవాలా. వెళ్ళిపో 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 వెళ్ళిపో. వెళ్ళు. వామిటింగ్ రూపంలో వెళ్ళిపో. వామిటింగ్ రూపంలో బయటికి రా. రా, కదులు 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 కదులు. రక్తం పడాలా, రక్తంలో నుంచి బయట రాబడికి 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 వేస్తున్నాం. మళ్ళా ఫైట్ సాయితాను వేస్తున్నాం. అవుట్ అవుట్
out. Fire, fire. Heal in the name of Jesus. Touch. గట్టి చప్పలు కొట్టండి, చేతులు కట్టుకోండి. వాటర్ ఓ రామ శాఖర. గట్టిగా ఒకసారి ఆనమ్మా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, వెళ్ళు, క్యాన్సర్ హాస్పిటల్కే వెళ్ళి నీ శరీరం ఒకసారి చెక్ చేయించుకో. గట్టిగా చప్పలు కొట్టండి, కూర్చో. ఏం పేరు నీ పేరు? రూతు డాడీ. ఓ షాబారాసా. మీరు ప్రవచనం చెప్పారు డాడీ. నీ కోసం కాల్ చేయమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. నెక్స్ట్ నిన్నే పిలవబోతున్నా. ఓ రాచంద్ర హలాకెరాబా. దేవుడు నీ దేహాన్ని సంపూర్ణముగా ముట్టుకున్నాడు. ఇక నీకే బాధ లేదు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. బ్లడ్ వామిటింగ్ చేసుకున్న తర్వాతకి నేను హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మ, నువ్వైతే ఎక్కడైతే ఇంజక్షన్ వేయించుకుంటున్నావు అది హాస్పిటల్కి వెళ్ళమ్మా. నువ్వు డాడీ చెప్పారంటే నీకు నార్మల్ రిపోర్ట్ వస్తుందంటే ఆ హాస్పిటల్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్ వచ్చేసినంటే నన్ను అందరూ వదిలేసిందండి. అన్న రాని మాటలు అన్నారు. ఇప్పుడు బ్రతుకుతున్నానంటే ఓన్లీ దేవుని వల్ల బతుకుతున్నాను. ఎంతో వేదన సేవని కీమోస్, భయంకరమైన కీమోస్ వాడానండి నేను. ఈ చేతిలో కీమో, ఈ చేతిలో కూడా ఇంజక్షన్ ఇచ్చారండి నాకు. ఎందుకు బ్రహ్మ ఈ జీవితం నేను బ్రతకలేకపోతున్నాను అనుకున్నానండి నేను. ఇదే హాస్పిటల్ అండి, ఆర్కే హాస్పిటల్, ఇదే ఖమ్మంలో. ఐసీయూలో కూడా నేను ఏ డాక్టర్ కూడా అడ్మిట్ చేసుకోలేదండి. మా మమ్మీ మా డాడీ సైన్ చేసిన తర్వాత చనిపోతుంది మాకు తెలియదమ్మా అని అప్పుడండి వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. కానీ నా దేవుడు అందరి మధ్యలో ఇంత గొప్ప కార్యం చేస్తాడు అనుకోలేదండి. కేవలం దేవుని కృపని పట్టారండి. డాడీ ప్రార్థన చేయగా నాకు స్వస్థత జరిగిందండి. కాలంటే నార్మల్ రిపోర్ట్స్ అండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తామా. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం అండి. బిడ్డ గుండె పగిలిపోయేటట్లు ఏడుస్తూ మరి ఈ రోజున సాక్ష్యం చెప్తున్నారు. రూతు అనే యొక్క యవ్వన బిడ్డ, అన్న ప్రియ బిడ్డలారా, ఈ యొక్క సహోదరి మరి క్యాన్సర్తో బాధపడుతూ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో తను అటెండ్ అవ్వడం జరిగింది. మార్చి నెలలో జరిగిన పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ఆ బిడ్డ పాల్గొన్నారండి. మరి తను అక్కడ కూర్చునుంది, మిడిల్లో ఆ బిడ్డ కూర్చున్నప్పుడు ఆ బిడ్డ ప్రార్థన చేసుకుంటుందంట. అయ్యా, ఈ క్యాన్సర్తో నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ కిమోస్ వలన నా పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. డాక్టర్లు నేను బ్రతకనని అని అంటున్నారు, నేను చనిపోతున్నాను అంటున్నారు. ఓవరీస్ క్యాన్సర్ నాకు వచ్చింది, మరి ఇది కంట్రోల్ కాదంట, నేను చనిపోతానంట. ప్రభా, నువ్వు నన్ను ఈరోజు ఏమైనా సరే నువ్వు నన్ను దర్శించాలి, నాతో నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే నేను చనిపోతానయ్యా, నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, ఏ డాక్టర్ కూడా నన్ను బ్రతికించలేడు, ఇక నేను చనిపోతాను, నువ్వు నాతో మాట్లాడాలి అని ఆ బిడ్డ అక్కడ కూర్చొని కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి పరిశుద్ధాత్మ దేవుడికి మన గుండెలోని బాధ తెలుసు కదా, ఆయన మన కన్నీళ్ళు అర్థం చేసుకునే దేవుడు కదా. ఆయన చూడండి, దైవ జనుల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, దైవ సేవకుడు వాక్యం బోధిస్తూ 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 ఈ బిడ్డ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి తనేమి చెప్పలేదు దైవ సేవకుడికి తన క్యాన్సర్ ఉందని, కానీ దైవ సేవకుడే దగ్గరికి వెళ్ళి, బిడ్డ నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావని తనతో మాట్లాడడం జరిగింది. మరి ఆ బిడ్డ కోసం ప్రార్థించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ప్రార్థించినప్పుడు అక్కడ మరి దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు నోట్లోంచి బ్లడ్ బయటికి రావడం జరిగింది. దైవ సేవకులు గద్దిస్తూ క్యాన్సర్తో బాధపడుతున్న నువ్వు అని ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు చూడండి, దేవాది దేవుడు మరి ఆ రోజునే దైవ సేవకుల్లోని ఆ బిడ్డను తాకడం జరిగింది. ఆ బిడ్డ చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, డాక్టర్లు నాకు ముందు క్యాన్సర్ అని మరి ఈ రిపోర్ట్స్ అయితే తనకు క్యాన్సర్ ఉన్నట్టుగా డాక్టర్లు ఇచ్చారండి. ఇది క్యాన్సర్ ఉందన్నట్లుగా రిపోర్ట్ అండి ఇది.
మరి ఆ క్యాన్సర్కి తనకి కిమోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఐసీయూలో కొన్ని రోజులు బిడ్డ ఉన్నారంట. కిమోస్ ఇచ్చినా కూడా నీకు క్యాన్సర్ కంట్రోల్ కాదు, నువ్వు ఇక చనిపోతావు అని చెప్పి డాక్టర్లు ఇచ్చిన మరి స్టేట్మెంట్ అండి ఇది, ఈ రిపోర్ట్ అండి ఇది. కానీ వారు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మార్చి మాసంలో పాల్గొన్నప్పుడు దైవ సేవకులు దైవజనుడు వెళ్ళి తన దగ్గర ప్రార్థించినప్పుడు, తన మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు మరి ఆ క్యాన్సర్ అనే వ్యాధిని గద్దిస్తూ ప్రార్థించారు. ఈ వ్యాధిని కలుగు చేసిన దురాత్మను తొలగిపోవాలని ప్రార్థించినప్పుడు మరి తర్వాత బిడ్డ వెళ్ళి మొన్న టెస్ట్ చేయించుకున్నారండి. ఈ మే నెలలో ఆ బిడ్డ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చేసాయి. చూడండి, ఇది నార్మల్ రిపోర్ట్ అండి. ఇది దేవాది దేవుడు ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగిన దేవుడు అండి. క్యాన్సర్ వస్తే అది హీల్ కాదు, క్యాన్సర్ వస్తే తొలగిపోదు. కానీ మన యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఈరోజు నువ్వు క్యాన్సర్తో బాధపడుతూ ఇక్కడికి వచ్చినా, అది ఏ క్యాన్సర్ అయినా కానీ ఈ రోజు నా దేవాది దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నాడు. లైవ్ లో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు కూడా క్యాన్సర్తో ఒకవేళ బాధపడుతున్నారేమో, మీరు భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. ఈ బిడ్డ యొక్క రిపోర్ట్స్ లో తారుమారు చేసిన దేవుడు ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు, ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడు, ఉన్నదాన్ని లేనట్టుగా చేసిన గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఎక్కడున్న బిడ్డ? అబ్బా, కమాన్. మీరు కల్లారా చూశారు. ఆవిడ క్యాన్సర్ తో వచ్చినప్పుడు లాస్ట్ వీక్ అద్భుతం జరుగుతున్నప్పుడు దగ్గరలో చాలా మంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు చేతులు ఎత్తండి. ఆవిడ జబ్బు నాకు చెప్పలే, ఆవిడ రోగం ఏంటో నాకు చెప్పలే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నేరుగా ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి నీ శరీరంలో క్యాన్సర్ ఉంది కదా అని చెప్పారు. ఇప్పుడు మీరు చూడండి, ఇట్లారా, ఆమెను చూస్తే క్యాన్సర్ పేషెంట్ లాగా లేదు, ఆవిడ యవనస్తురాలు. మరి నేను ఎలా అనుకుంటాను? నాలో పరిశుద్ధాత్మ దేవుడే తన బలహీనతను చెప్తున్నాడు. దేవుడు అక్కడ నిలబడినప్పుడు ఆమె బలహీనతను చెప్పి ఆమె శరీరంలో క్యాన్సర్ రోగానికి కారణమైన దెయ్యాన్ని బయటకు పంపించాం. అప్పుడు ఒక టబ్బు తీసుకొస్తే ఒక బకెట్, అందులో ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఆ పాప కక్కుతూ ప్రారంభించింది. బ్లడ్ కక్కింది, మీకు చూడలే సరిగా, రక్తం కక్కింది. ఆ అమ్మాయిని డాక్టర్లు అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతకమన్నారు. అవునా బిడ్డ? ఎక్కడికి వెళ్ళినా బ్రతకమన్నారు. కానీ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన నిన్ను బాగు చేసింది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అక్కడ బ్లడ్ కక్కుతుంటే పక్క వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. పోయిన నెలలో ఆరాధన కూర్చున్న వాళ్ళలో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం ఏంటంటే నేను కూడా ఆశ్చర్యపోయా. రక్తం కక్కుతుంది. అరే, ఎంత భయంకరమైన జబ్బు ఉందో ఈ అమ్మాయిలో. ప్రభు అన్నాడు, పిలువు బయటికి, నువ్వు పిలిస్తే బయటకు వస్తుంది అన్నాడు. రోగాన్ని పిలిచాను, నోట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ లేదు అన్న రిపోర్ట్లు తీసుకొని వచ్చింది. హల్లెలూయా. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నువ్వు హాస్పిటల్కి వెళ్ళని నేను చెప్పాను, నువ్వు క్యాన్సర్ లేని రిపోర్ట్ తీసుకొని వస్తావని చెప్పాను. గట్టిగా హల్లెలూయా. అలాగని దేవుడు తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డ నిన్ను తాకుతున్నాడు. దైవ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇక మీదట నీలో ఆ బలహీనత ఎన్నడూ నువ్వు కనపడకుండా దేవుడు పూర్తిగా తొలగించాడు. టచ్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. దేవుడు మాత్రమే మహిమ పొందవలసిన స్థలం ఇది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు బిడ్డ. ఏ ఊరు నీది? ఇంతగా నేను అడగడం మర్చిపోయా. మహబూబాద్. నాతో పాటు ఇద్దరు సిస్టర్ని తీసుకొచ్చాను. అంటే వాళ్ళు చూసి ఆశ్చర్యపడిపోయారు. యూట్యూబ్ లో ఎక్కడున్నారు వాళ్ళు? ఇద్దరు మహబూబాబాద్. ఎక్కడున్నారు? అక్క వాళ్ళు ఎటరండి, అక్కలు ఎటరండి. యూట్యూబ్ లో చూశారు డాడీ నా సాక్ష్యాన్ని. మీరు పిలిచారు కదా, అది చూసి షాక్ అయిపోయి మేము కూడా వస్తాం రా నీతో పాటు అని అక్క వాళ్ళు వచ్చారు. మా చర్చికి వచ్చేది. మీ చర్చికి వచ్చేది? వెరీ గుడ్. అయితే వచ్చినప్పుడు తన కోసం క్యాన్సర్ అన్నప్పుడు బాధపడుతుంటే మేము చూసి మేము కూడా ప్రార్థన చేసే వాళ్ళము. కానీ తను ప్రార్థన కోసం బాగా ఆవేదనతో, ఆపరేషన్ అక్క నాకు గడ్డ ఉంది, నాకు కడుపులా
అని చాలా ఆవేదనతో బాధపడేది. ఇంకా మేము కూడా దేవుడు ముడతాడు, స్వస్థపరుస్తాడు, విశ్వాసం ఉంచు అని చెప్పి ధైర్యం చెప్పేది. కానీ మేము బాధను అయితే మేము తీర్చలేము కదా. అయితే తను ఇక్కడికి వచ్చి ఈ ప్రార్థనలో ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ జరిగిన అద్భుతాలను చూసి మేము కూడా వెళ్ళాలి, రావాలి, మేము కూడా విడుదల పొందుకోవాలి. నా పేరు అపర్ణ. కళ్ళు మూసుకో. పరిశుద్ధాత్మ నిన్ను కూడా తాగుతూ ఉన్నాడు. God's power is releasing. ఈ గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. అపర్ణ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూడేలా తాకాడు. ఎప్పుడన్నా ఇలాంటి అనుభవం పొందుకున్నావా? ఇట్లా అన్నాను ఇప్పుడు ఇట్లా స్టేజ్ మీద లేదు. గట్టిగా హల్లెలూయా. చూడు, దేవుడు నిన్ను ఎంత బలంగా తాకాడు. ఆమేన్. దేవుడు నిన్ను నీ సంఘములో ఒక సాక్షిగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా.